సో జస్ట్ నౌ నాకు తెలిసిన అప్డేట్ ఏంది అంటే లైవ్లో చెప్పేసిన ఆల్రెడీ. కాకపోతే ఇక్కడ ఏంది అంటే మనకి దేవతలు రాక్షసులు ఒక కొండని ఇట్లా చీలుస్తూ ఉంటారు కదా, సో అమృతం కోసం. సో అది యాక్చువల్లీ ఇక్కడ వస్తుందన్నమాట మనకి కంప్లీట్గా సెటప్ అంతా. జై శ్రీరామ్. సో మిర్యాలు కూడా తీసుకువెళ్తున్నారనమాట హనుమంతుని విగ్రహం. వినాయకుడు కూర్చొని ఉన్నాడు. ఇటు మోడల్. సో రైట్ నౌ మనమైతే ధూల్పేట్ శ్రీ లక్ష్మీనారాయణ సింగ్ మూర్తి కళాకార్ ధూల్పేట్ మన ఆకాష్పురి హనుమాన్ టెంపుల్ దగ్గర చాలా ఫేమస్. ఎవ్రీ ఇయర్ చాలామంది వినాయకుడి విగ్రహాలతో పాటు ఇట్లా బజరంగ్ బలి, శ్రీరాముడి విగ్రహాలు, అమ్మవారి విగ్రహాలు, లేకపోతే ఇప్పుడు మిర్యాలు కూడా తీసుకెళ్తున్నారంట యాక్చువల్గా. సో మనం లోపలికి వస్తే పెద్ద ఒక పురాణ పూల్కి తీసుకెళ్తారంట. పెద్ద శివుడి విగ్రహం కూడా తయారు చేస్తున్నారు. సో ఇక్కడ మన ఫేమస్ బాలాపూర్ గణేష్ విగ్రహం అయితే వర్క్ అంటే ఆల్రెడీ డై నుంచి తీసేసారు, ఇంకా తీస్తున్నారు. కొంచెం ఫినిషింగ్ అదంతా చేస్తున్నారు అనమాట. కొన్ని అంటే అది డై తీసిన తర్వాత కొంచెం వర్క్ ఉంటుంది, అదంతా 1 by 1 చేస్తారు. కాకపోతే ఇంకొంచెం మనకి ఆల్రెడీ అవుట్పుట్ బయటికి ఏమంటారు డై నుంచి బయటికి తీసిన తర్వాత మనకి ఇట్లా వచ్చిన తర్వాత విగ్రహానికి మనకి పిఓపి ఇదంతా మళ్ళీ పౌడర్ కొట్టి అంతా సెట్ చేసేసరికి మనకి చాలా బ్యూటిఫుల్గా వస్తుంది అవుట్పుట్ ఆఫ్ ఫినిషింగ్ అని. సో కొంచెం డీటెయిల్ లెవెల్లో తీసుకుంటే మీకు చూడండి. సో పైన మనకి యాక్చువల్లీ మన దగుడ్ సెట్కి ఎట్లయితే డిజైన్ వస్తుందో సో ఆ టైప్ ఆఫ్ డిజైన్ మనకి అక్కడ ఇంకోటి పైన అక్కడ త్రిశూలం అండ్ కింద వచ్చేసి ఓం వచ్చిందనమాట. అండ్ మనకి ఒక సైడ్ చూస్తే అమ్మవారు, మనకి 2 sides అయితే అమ్మవారే ఉన్నారు. ఒక సైడ్ లక్ష్మీదేవత, ఇంకో సైడ్ సరస్వతి మాత అనుకుంటున్నాను. ఎందుకంటే అమ్మవారి చేతిలో కుండ అంటే మేబీ కావచ్చు, ఇట్ కెన్ బి రైట్ ఆర్ రాంగ్, కాకపోతే గెస్ చేస్తున్నా. అండ్ మనకి త్రిశూలం దగ్గర కూడా చూస్తే ఫినిషింగ్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా చేసారు, ఏదో హాలీవుడ్ సినిమాలలో చూపించినట్టే. అండ్ చేతికి 4 ఉంగరాలు. అండ్ కొంచెం కిందికి వస్తే ఇక్కడ సింహం కూడా మనకి ఏదైతే త్రిశూలం ఉందో ఆ త్రిశూలానికి సింహం. అండ్ ఎట్లా అంటే వినాయకుడు కంప్లీట్గా కింద కూర్చున్నాడు అనమాట. అంటే కింద గది లేదు, ఏం లేదు, జస్ట్ డైరెక్ట్ కింద కూర్చున్నట్టు ఆ అవతారంలో ఉన్నాడు. అండ్ మనం సైడ్కి వస్తే మనకి సైడ్కి చాప ఇక్కడ చూస్తారు కదా, చాప వచ్చింది. అండ్ కింద తాబేలు. అండ్ పైన వచ్చేసి ఏనుగు ఉంది, ఏనుగు పైన అమ్మవారు అన్నమాట. సో ఇంకా వర్క్ కొంచెం చేంజెస్ చాలా చేసేటివి ఉన్నాయి, చెప్పినా కదా, స్టిల్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్. అండ్ కింద మూషిక. అండ్ రైట్ సైడ్ కూడా మనకి కింద వచ్చేసి మనకు కంప్లీట్గా ఒక సింహం అంటే అంబ్లం టైప్ వచ్చిందనమాట. అండ్ గణేశుడి చేతులడ్డు చాలా పెద్దగా ఉంది. నేను కూర్చున్నా కానీ ఇంకా స్టైల్ జాగుంటుంది, చాలా పెద్దగా ఉంది గణేష్. అండ్ డిజైన్కి వస్తే మనకి తొండం కూడా లైక్ 3 times ఇట్లా సర్కిల్ అయ్యి ఉంది. సో వైడ్ యాంగిల్లో చూస్తే ఇదన్నమాట. సో ఇక్కడ చూస్తే మనకి ఇంకో చిన్న విగ్రహం అయితే తయారు చేశారు. సో పెద్ద భారీ విగ్రహం అంటే లైక్ ఈజీగా 20 feet మనకి ఇంకా పైన సెటప్ కూడా వస్తుంది, ఒక సెటప్ వస్తుంది. అది ఇంకా ఫైనల్గా ఎట్లుంటుంది అనేది ఇంకా తెలియదు. కాకపోతే మనకి పైన అట్లా తర్వాత మనకి త్రిశూలం ఒకసారి త్రిశూలం ఇంకోసారి గొడ్డలు పెట్టుకొని ఉన్నాడు. అండ్ కింద కూర్చొని ఉన్నాడు. సో మనకి అంటే పెద్ద గణేష్కి సేమ్ సిమిలర్గా చిన్న గణేష్ అయితే వస్తుంది. కాకపోతే చిన్న గణేష్కి మేబీ
ఆ సెటప్ ఇంకా తయారు చేస్తున్నారు. అది అయిపోయిన తర్వాత ఇక్కడ ఇంకో డిఫరెన్స్ ఏంటి అంటే మనకి ఇక్కడ సింహం ఉండదు, అక్కడ మనకు చూస్తే సింహం ఉంది అంటే త్రిశూలంకి. ఇంకా మిగతా ఆల్మోస్ట్ కొంచెం సిమిలర్గా ఉంటుంది అంటే మనకి సైడ్ కానీ అదంతా. సో డీటెయిల్గా ఇంకొంచెం నేను క్లోజప్ షాట్స్ అయితే తీస్తాను. సో అది 1 by 1 అంటే లైక్ లాస్ట్లో మీరు సినిమాటిక్స్ అంటే కొంచెం డీటెయిల్ లెవెల్లో పెడతా, అవి చూడండి మీకు ఇంకా క్లారిటీ వస్తుంది అంటే వర్క్ ఫినిషింగ్ అనేది మనకి ఏ లెవెల్లో వస్తుంది అనేది. సో జస్ట్ నౌ నాకు తెలిసిన అప్డేట్ ఏంటి అంటే లైవ్లో చెప్పేసిన ఆల్రెడీ, కాకపోతే ఇక్కడ ఏంటి అంటే మనకి దేవతలు రాక్షసులు ఒక కొండని ఇట్లా చీలుస్తూ ఉంటారు కదా, సో అమృతం కోసం. సో అది యాక్చువల్లీ ఇక్కడ వస్తుందన్నమాట మనకి కంప్లీట్గా సెటప్ అంతా.